హాయ్ అండి, వెల్కమ్ టు లలిత టాక్స్ 99. ఆఫ్టర్ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ. సో వైల్డ్ కార్డ్స్ ద్వారా ఎంట్రీ అయిన వాళ్ళందరూ వచ్చేసిన తర్వాత బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగిందో చూద్దాం. మండే రోజు అంటే మనకి అక్టోబర్ 7వ తారీఖు మండే రోజు బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగింది, మళ్ళీ మన వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత నామినేషన్స్ ఎలా జరిగాయి, హౌస్ హీట్ ఎక్కిందా లేకపోతే అలాగే ఉన్నారా, మన ఓల్డ్ హౌస్ మేట్స్ ఏమైనా మారారా లేకపోతే అలాగే ఉన్నారా, సో కొత్తగా ఎంట్రీ అయినటువంటి పాత హౌస్ మేట్స్ అందరూ అంటే కొత్తగా ఎంట్రీ అయినటువంటి పాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా ఎలాగ చేశారు, ఏంటి వాళ్ళ నామినేషన్స్ జెన్యున్గా ఉందా లేదా, నామినేషన్ చేసేటప్పుడు బయట ఏం చూశారు, వాళ్ళు వెళ్ళి అక్కడ ఏం ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఎలా చేశారు. సో వీటన్నిటి మీద జస్ట్ కొంచెం అంటే చాలా క్రిస్ప్గా చెప్పేస్తాను అనమాట. సో దీంట్లో మనకి డే స్టార్ట్ అవటమే మనకి సాంగ్తో స్టార్ట్ అయినాక అంటే ఓవరాల్గా చూస్తే మనకి డే స్టార్ట్ అయిన తర్వాత మనకి మేజర్ టాపిక్ ఏముందంటే అంటే వాళ్ళ రొటీన్ ప్రాసెస్ అంతా డిస్కస్ చేసేదానికన్నా కూడా మేజర్ పాయింట్స్ ఏమేమి జరిగిందనేది మీకు నేను ఒక ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో దాంట్లో మేజర్గా జరిగిన విషయాల్లో ఒకటేమంటే యష్మి మళ్ళీ తన నోటి దూలైతే తగ్గించుకోలేదు. యష్మి ఏమో మన రోహిణి గారి మేకప్ మీద కొంచెం ఏదో నెగిటివ్గా మాట్లాడటానికి ట్రై చేస్తుంది. సో ఆల్రెడీ మణికంఠని తన జెండర్ ఇష్యూ మీద మాట్లాడి కొంచెం నెగిటివ్గా ట్రోల్ అయిందనమాట. అగైన్ ఇప్పుడు రోహిణి మేకప్ మీద మాట్లాడటం జరిగింది. సో విష్ణు పృథ్వీ అండ్ యష్మి కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు యష్మి అంటదన్నమాట టాపిక్ తనే రేస్ చేస్తుంది. రోహిణి రాత్రి మేకప్ వేసుకుని అట్లాగే పడుకున్నది, లేదంటే పొద్దున లేసి ఎర్లీగా నయని పావని కానీ తర్వాత రోహిణిలు ఇద్దరు ఎర్లీగా మేకప్ వేసేసుకున్నట్లున్నారు అన్నట్లు ఏదో కొద్దిగా నడుస్తుంది వాళ్ళ మధ్యలో డిస్కషను. సో అప్పుడు యష్మి నోరు జారుతుంది అనమాట. తనకి మేకప్ లేకపోతే తనని చూడలేము అన్నట్లు ఏదో మాట్లాడుతుంది. తర్వాత మళ్ళీ కవరింగ్ చేసుకోవటానికి కొంచెం కవరాలు స్టార్ట్ చేస్తుంది. నోరు జరిగింది అయితే జారేసింది. మళ్ళీ కొంచెం కవరింగ్ ఏమి ఇచ్చుకుంటుందంటే ఎందుకు తను స్కిన్ చూపించడానికి తను ఎందుకు భయపడుతుంది అన్నట్లు మాట్లాడుతుంది అనమాట. అంటే మేకప్ వేసుకుని తన స్కిన్ టోన్ అంతా కూడా కవర్ చేసుకోవాలని ట్రై చేస్తున్నట్లు ఉంది అన్నట్లు ఏదో కొంచెం కవర్ ఇచ్చుకుంటుంది. సో అది కొంచెం నాకు రాంగ్ అనిపించింది యష్మి విషయంలో. ఎందుకంటే అవతల అమ్మాయికి సంబంధించిన మేకప్ మీద మాట్లాడటం అనేది చాలా రాంగ్. ఎందుకంటే వీళ్ళు ఉన్నదే గ్లామర్ ఫీల్డ్లో ఉంటున్న వాళ్ళు మేకప్ వేసుకొని ఉంటుంటారు. కొంచెం ఏదో కనిపించడానికి కొంచెం మంచిగా కనిపించాలన్నట్లు ట్రై చేస్తుంటారు. ఇదే యష్మి మనకి ప్రీవియస్గా ఒక 2 వీక్స్ 3 వీక్స్ బ్యాక్ నాకు గుర్తుంది ఆ విషయము. అప్పుడేదో మాటల్లో అంటది ప్రేరణ వాళ్ళతో ఎవరితో మాట్లాడుతూ అంటది అనమాట. నేను కంటి కింద డార్క్ సర్కిల్స్ ఉంది, సో దానికోసం కన్సిలర్ వాడుతుంటాను అన్నట్లు ఏదో చెప్తుంది. సో తన డార్క్ సర్కిల్ని తను కవర్ చేసుకోవాలని చూసినప్పుడు తన స్కిన్ తను కవర్ చేసుకుందేమో, మరి తన లాజిక్ ప్రకారం ఆలోచిస్తే అట్లాంటప్పుడు అలాంటి విషయంలో తను రోహిణిని ఇలా మాట్లాడటం అనేది చాలా రాంగ్ అది. సో యష్మి ఇంక నుంచైనా కొంచెం యష్మి ఇంక నుంచైనా సరే కొంచెం నోరు కంట్రోల్లో పెట్టుకుని అదుపులో పెట్టుకొని మాట్లాడిందంటే మాత్రం తన గేమ్ కొంచెం ముందుకెళ్తుంది. అదర్వైజ్ గేమ్ అయితే కొంచెం డౌన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆడియన్స్ నుంచి మళ్ళీ నెగిటివిటీ డెవలప్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో తర్వాత ఇంకొకటి మేజర్ ఇష్యూ ఏమంటే అంటే ఓవరాల్గా నామినేషన్స్లో ఏం జరిగిందో చెప్తున్నాను. సో నామినేషన్స్లో ఎక్కువగా మనకి జరిగింది ఏమంటే సీత, విష్ణు అండ్ యష్మి ముగ్గురిని బాగా రోస్ట్ చేసేసారు మన వాళ్ళు. పాత కంటెస్టెంట్స్ ఎవరైతే ఎంటర్ అయ్యారో కొత్తగా వీళ్ళందరూ బాగా రోస్ట్ చేశారు వాళ్ళని. పాత హౌస్మేట్స్ నామినేషన్స్ టైంలో వీళ్ళు లేవనెత్తిన పాయింట్స్లో నేను చిన్న క్రిస్ప్గా చెప్తాను. సో దాంట్లో మనకి సీతకిను విష్ణుకి యష్మికి మాట్లాడిన మాటల్లో యష్మిది మేజర్గా మణికంఠ అని తను ఎలాగైతే జెండర్ ఇష్యూ మీద ఎలా మాట్లాడిందో దాని మీద ఎక్కువ వీళ్ళు నామినేట్ చేశారు. అదేవిధంగా సీత కొంచెం ఎమోషన్ అవటము, తర్వాత ఇంకీ పాంకీ అనేది ఏదో వేసి గేమ్లో ఎవరిని పంపించాలి అన్నట్లు తను చీఫ్గా ఉన్నప్పుడు ఎలా ఆడింది, చీఫ్ అవ్వకముందు బాగా ఆడిన సీత చీఫ్ అయిన తర్వాత ఎందుకు సరిగా ఆడట్లేదు. సో వీటన్నిటి మీద కూడా తనని నామినేట్ చేయడం జరిగింది. అలాగే విష్ణు యాజ్ యూజువల్ అందరూ అనుకున్నట్లే విష్ణు ఏమంటే తను
తన గేమ్ ఫస్ట్లో అంటే ఫస్ట్ వీక్లో ఉన్న గేము 4th వీక్ 5th వీక్ వచ్చేప్పటికి కనిపించట్లేదు అనేది హౌస్ మేట్స్ అంటే కొత్తగా ఎంటర్ అయినటువంటి హౌస్ మేట్స్ అందరిది యొక్క అభిప్రాయం అనమాట. సో తను గేమ్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నట్లు విష్ణుకి కూడా చెప్తారు. సో విష్ణు కొంచెం డిస్ట్రాక్టివ్గా ఉంది. సో తను కొంచెం మళ్ళీ ఫామ్లోకి రావాలంటే మాత్రం గేమ్ మీద ఫోకస్ చేయాలన్నట్లు అందరూ కలిసి చెప్తారు. ఓవరాల్గా ఇదనమాట వాళ్ళ ముగ్గురికి వచ్చినటువంటి నామినేషన్ పాయింట్స్లో మనకి ఓవరాల్గా చూసుకుంటే. అట్ ద సేమ్ టైం మణికంఠకి కూడా బాగా మణికంఠని కొంచెం అదే ఓకే అన్నట్లు చూస్తారు. కాకపోతే అప్పుడప్పుడు ఎమోషన్ అవుతుంటాడు, ఏడుస్తున్నాడు అనే విషయాన్ని కూడా చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా మన వాళ్ళకి ఎక్కువగా ముగ్గురు సీత, విష్ణుకిను తర్వాత చష్మికి బాగా తలంటేశారు. వాళ్ళు పాత ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళ ముగ్గురికి తలంటేశారు అనేది నాకైతే అనిపించింది. మణికేమో కొంచెం వాళ్ళకి హౌస్మేట్స్ అంటే ఓల్డ్ కంటెస్టెంట్స్ ఆల్రెడీ చూసి వెళ్ళారు కాబట్టి గేము మణికంఠ జోలికి పెద్దగా ఎక్కువ వెళ్ళలేదు. వీళ్ళందరికీ కూడా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగే నామినేషన్స్ ఇవాళ మనం మెజర్గా చెప్పుకోవాలంటే ఇంకోటి ఏమంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నామినేషన్స్ అన్నీ ఓల్డ్ కంటెస్టెంట్స్ పాయింట్స్ రేస్ చేస్తూ చెప్పటం కూడా. సో బయట ఇలా ఉంది అన్న విషయాన్ని చెప్పకుండా సో యాజ్ ఏ ఆడియన్గా నాకు ఇది నచ్చలేదు, యాజ్ ఏ ఆడియన్గా నేను ఇలా అనుకుంటున్నాను అన్నట్లుగా వాళ్ళు చెప్తూ నామినేట్ చేస్తుంటారు. సో అది వీళ్ళు పాయింట్స్ మన పాత హౌస్మేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా కొంచెం ఓకే అన్నట్లు కొంచెం స్ట్రైక్ అవుతా ఉంది. వాళ్ళు కరెక్షన్ చేసుకుంటుంటారు. వాళ్ళకి అర్థమైంది మణిని ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తున్నాము, మణికి ఎక్కువ బయట పాజిటివ్ టాక్ వస్తుందని అనిపిస్తుంది. నాకైతే ఒక చిన్న పోలిక అంటే పెద్ద పోలిక కాదు, ఎవరు హర్ట్ అవ్వకూడదు, నాకు చిన్న పోలిక అనిపించింది మణికంఠ విషయంలో. సో ఇంతకుముందు కౌశల్ మందా ఉన్నాడు కదా, అప్పుడు కూడా ఇట్లాగా అందరూ కౌశల్ని సింగిల్ చేసినప్పుడు అతనికి ఎక్కువ బయట ఫాలోయింగ్ ఎక్కువ పెరిగింది. సో దాన్ని మనసులో పెట్టుకొని ఏమన్నా మణికంఠ గేమ్ ప్లే చేస్తున్నాడో నాకు అనిపించింది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం కౌశల్ మందా గేమ్ ప్లాన్ వేరు, అతని గేమ్ వేరు, తన మెంటల్ స్టెబిలిటీ వేరు. బట్ మణికంఠ అంత చేయలేడు, అంత గేమ్ ప్లాన్ స్ట్రాటజీస్ లేదు, తనకి మెంటల్గా అంత స్టేబుల్ ఉండలేడు, అంత స్ట్రెంగ్త్ కూడా లేదు. కాబట్టి నేను అంటే వాళ్ళ ఆటని దాన్ని కంపేర్ చేయట్లా, ప్లాన్ని నేను కొంచెం అనిపించింది నాకు అట్లనేసి. కౌశల్ మందా ఏదైతే ఒంటరిగా చేసి అతన్ని హీరోని చేశారో బయట జనాల్లో అలాగే అనిపించింది మణికంఠ అని కూడా నాకు మొదటి నుంచి అనిపిస్తుంది ఈ విషయము. సో మీకేమనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. తర్వాత నామినేషన్స్కి వచ్చినప్పుడు ఎవరైతే ఆట సరిగా అంటే గేమ్కి పరంగా ఎవరికైనా తక్కువ అంటే పెర్ఫార్మెన్స్ తక్కువ ఉందో వాళ్ళని బేస్ చేసుకోనని నామినేట్ చేయమన్నట్లు చెప్తారనమాట మన బిగ్ బాస్ గారు. సో ఫస్ట్ హరితేజ నామినేషన్స్లోకి వస్తారు. నామినేట్ చేయడానికి హరితేజని పిలిచినప్పుడు హరితేజ యష్మిని తర్వాత వచ్చి పృథ్వీని నామినేట్ చేస్తుంది. సో యష్మి విషయంలోకి వచ్చేప్పటికీ సో యాజ్ యూజువల్ మణికంఠ విషయంలో మణికంఠకి ఫుడ్ ఇవ్వలేదు కదా మన యష్మి, మణికంఠకి ఫుడ్ తీసుకురమ్మన్నట్లు చెప్తే మణికంఠకి ఇవ్వకుండా నిఖిల్కి ఏదో తీసుకొని వస్తుంది అనమాట. సో పృథ్వీకి అనుకుంటా తీసుకొని వస్తే దాని మీద నామినేట్ చేస్తుంది. సో మణికంఠకి తీసుకొచ్చుంటే బాగుండు అన్నట్లు ఒకటి చెప్తుంది. సో తర్వాత హరితేజ ఇంకొక పాయింట్ ఏమంటే ప్రతి వీకు తను మణికంఠని టార్గెట్ చేసుకొని యష్మికి సేఫ్ గేమ్ ఆడుతోంది. సో హౌస్మేట్స్ అందరినీ ఏ వీక్లో ఒక్కొక్కరిని ఒక్కొక్కసారి నామినేట్ చేయకుండా ఒకే పర్సన్ని టార్గెట్ చేసుకొని అతన్ని నామినేట్ చేస్తూ సో తను సేఫ్ గేమ్ ఆడుతుందేమో అన్నట్లు హరితేజ పాయింట్ని రేస్ చేస్తుంది. సో దీంట్లో నాకు ఒకటి గుర్తొచ్చింది ఏమంటే మా కొలీగ్ ఒక అబ్బాయి ఉండేవాడు, ఇది స్టాక్స్ షేర్ మార్కెట్లో ఉన్నప్పుడు సో ఎవ్రీడే ఒకే స్టాక్ కొంటాడు, పొద్దున మళ్ళీ అదే 9:15కి కొంటాడు, 9:20 9:25కి అమ్మేస్తాడు. SBI అనమాట, దాన్ని కొంటాడు, దాన్ని అమ్మేస్తాడు, మళ్ళీ ఈవినింగ్ కొంటాడు, ఈవినింగ్ ఒక 5 minutesలో అమ్మేస్తాడు. అతని ఫోకస్ అంతా ఒకే స్టాక్ మీద ఉండేదన్నమాట. అప్పట్లో SBIనే కొనేవాడు, అమ్మేవాడు. సో దాంట్లోనే రోజుకి ఒక 500-1000 రూపీస్ లాభం పెట్టుకుని అమ్మేసేవాడు. సో అదేవిధంగా యష్మి నాకు గుర్తొచ్చింది, అతను గుర్తొచ్చాడు. సో యష్మి కూడా ఏమంటే మణికంఠని టార్గెట్ చేసుకొని ఆ ఒక్కడినే టార్గెట్ చేసింది అనమాట. సో అతన్ని సేఫ్ గేమ్ ఆడుతూ అతన్ని నామినేట్ చేస్తూ రావటం. సో ఆ ఒక్కడి నుంచే ఈమెకి రివర్స్ నామినేషన్ పడితే మణికంఠ నుంచి మాత్రమే పడుతుంది అనమాట. సో అలాంటి సేఫ్గా ఆడుతున్నావేమో అన్నట్లు హరితేజ తను పాయింట్ రేస్ చేస్తుంది. సో మన యష్మి అంటది గేమ్లో స్ట్రాటజీస్ వాడతాను కానీ నామినేషన్స్లో నేను స్ట్రాటజీస్ని వాడను అన్నట్లేదు. తను డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. సో తర్వాత మళ్ళీ
తర్వాత మళ్ళీ యష్మి ఆడిన ఇంకో పెద్ద అబద్ధం అనొచ్చు మనం ఇక్కడ చెప్పాలంటే. సో మనకి నిఖిల్తో కంపేర్ చేసుకున్నప్పుడు నేను మణికంఠకి ఎక్కువ అటెన్షన్ ఇస్తాను, మణికంఠని ఎక్కువ కేర్ చూసుకుంటాను అని చెప్పేది చాలా పెద్ద రాంగ్ స్టేట్మెంట్ అది. ఆవిడ చెప్పకపోయినా ఎవరు పెద్దగా పట్టించుకోరు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఏమవుద్దంటే చెప్పి మరి దాన్ని మళ్ళీ నిద్రపోతున్న గాడిదని లేపి తన్నించుకున్నట్లు లేని కావాలని ఈ విషయాన్ని చెప్పి తన నెత్తిని తనే చెత్త వేసుకున్నదేమో అని అనిపించింది నాకు. సో పృథ్వీకి నామినేట్ చేసినప్పుడు హరితేజ చెప్తుంది గేమ్స్ బాగానే ఆడుతున్నారు కానీ కొన్నిసార్లు మాత్రం మీరు పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నారు. సో లాస్ట్ మనకి చీఫ్ కంటెండర్ గేమ్ ఆడినప్పుడు కూడా ఆ స్పెల్లింగ్ దాంట్లో కూడా మన హౌస్ మేట్స్ వాళ్ళందరి మీద కూడా ఆ స్పేస్ దగ్గర తను డిపెండ్ అయ్యేసి అన్నట్లు తన గేమ్ తను ఆడకుండా అవతల మీద డిపెండ్ అవుతున్నాడు, ఇంకొకళ్ళ సలహాలు తీసుకోవడానికి ఎక్కువ డిపెండ్ అయినట్లు అనిపిస్తుంది. కాబట్టి దాని నుంచి బయట రావాలన్నట్లు చెప్తాడు. సో ఒక ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా నీ గేమ్ నువ్వు వాడు అన్నట్లు పృథ్వీకి హరితేజ నామినేషన్ పాయింట్ చెప్తుంది. సో తర్వాత మన పృథ్వీ అప్పుడు అడుగుతాడు నేను ఇన్ఫ్లుయెన్స్ అన్నట్లు మీకు అనిపించిన సిచ్యువేషన్స్ ఏమైనా 1-2 నాకు ఒకసారి చెప్పగలరా అంటే హరితేజ చెప్పలేకపోతే ఇక్కడ నాకు అనిపించింది మనోళ్ళు రివ్యూస్ చూసి మాత్రమే మాట్లాడినట్లుంది. సో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్నా కూడా రివ్యూస్ చూసి రివ్యూలో ఏం జరుగుతుందో దాన్ని బట్టి వీళ్ళు మాట్లాడుతున్నారేమో మరి. సో అది హరితేజ కొంచెం ఓకే అన్నట్లు స్కిప్ చేస్తే దాన్ని ఎక్కువ డ్రాగ్ చేయదన్నమాట. తర్వాత బ్రేక్ వచ్చిన తర్వాత అప్పుడు ప్రేరణ నబీలు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఎందుకు మణికి హైప్ వచ్చేస్తుంది, మనం ఎందుకు అతన్ని ఆ విధంగా తీసుకురావటము, సో మనమే అతన్ని ఎక్కువ పెద్దవాడిని చేసేస్తున్నామేమో, మనం కొంచెం జాగ్రత్తగా ఇంకా మార్చుకోవాలి అన్నట్లు మాట్లాడుకుంటూ ఉంటారు. సో తర్వాత మణి యష్మి కూడా అనుకుంటుంటారు. సో వీళ్ళందరూ మణి యష్మి పృథ్వీ నబీలు వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అనమాట. తర్వాత మళ్ళీ నామినేషన్స్ వచ్చినప్పుడు గౌతమ్ కృష్ణ వచ్చి విష్ణుని తర్వాత గౌతమ్ కృష్ణ విష్ణుని నామినేట్ చేస్తూ చెప్తాడనమాట. సో గేమ్లో నువ్వు బాగా డిస్ట్రాక్ట్ అవుతున్నావు, నీ గేమ్ని నువ్వు వచ్చినట్లు నువ్వు ఆడకుండా గేమ్ మీద ఫోకస్ తక్కువ చేసేసి గేమ్ ఫోకస్ చాలా తగ్గిపోతుంది అన్నట్లు చెప్తాడనమాట. సో తర్వాత యష్మికి కూడా చెప్తాడు ఇద్దరు తనకి వాయిస్ కొంచెం ఎక్కువ అయిపోతుంది, తను వాయిస్ని తగ్గించుకోవాలి, అంటే దాని ఏమంటారు నోటి దురుసు ఎక్కువ అయింది అన్నట్లు గౌతమ్ కృష్ణ చెప్తాడు. సో మళ్ళీ గౌతమ్ కృష్ణ కూడా ఒక హింట్ ఇస్తాడు అనమాట. నేనైతే యాజ్ ఏ ఆడియన్గా చెప్తున్నాను కాబట్టి మీరు దీంట్లో ఏదైనా డీకోడ్ చేసుకోగలిగితే మీకే మంచిది, మీకు ప్లస్ అవుతుంది అనేసి చెప్తున్నాను అన్నట్లు బాగా చెప్పాడు అనమాట. సో తర్వాత మనకి నైని పావని వస్తుంది. సో గౌతమ్ కృష్ణ హరితేజ అయిపోయినాక నైని పావని వచ్చి విష్ణుని నామినేట్ చేస్తుంది. సో విష్ణుకి కూడా సేమ్ అదే చెప్తారనమాట, నువ్వు గేమ్ మీద ఫోకస్ చేయకుండా డిస్ట్రాక్ట్ అవుతున్నావు, బిగ్ బాస్ ఆపర్చునిటీ అనేది అందరికీ రాదు, వచ్చిన వాళ్ళు ఉపయోగించుకుంటే మంచిది, సో ఈ ప్లాట్ఫామ్ దొరకటమే చాలా అదృష్టం ఉంటుంది, అలాంటి దాన్ని నువ్వు మిస్యూజ్ చేసుకుంటున్నావు, నువ్వేమనుకొని వచ్చావు దాని మీద అయితే కాకుండా నువ్వు రివర్స్లో అంటే ఏ పర్పస్తో వచ్చావు అది కాకుండా నువ్వు కొంచెం డిస్ట్రాక్ట్ అయిపోయేసి ఇట్లా పక్కకి వెళ్ళిపోతున్నావు, సో నీ గేమ్ని నువ్వు చెక్ చేసుకో అన్నట్లు చెప్తుంది. విష్ణు కూడా ఏదో తను డిఫెండ్ చేసుకుంటుంది అనమాట. నాకు సీరియస్నెస్ లేదని ఎందుకు అనుకుంటా, నేను సీరియస్గానే ఆడుతున్నాను గేము, సో నా గేమ్ కనుక నచ్చకపోతే ఆడియన్స్ నన్ను రిజెక్ట్ చేస్తారు, నాకు ఓట్లు వేయరు, నేను ఆడుతున్న గేమ్ నచ్చింది కాబట్టి ఆడియన్స్ నాకు ఓట్లు వేస్తున్నారు, నేను ఇంతవరకు రాగలుగుతున్నాను, సో ఆ విధంగా ఆడియన్స్కి నచ్చకపోతే మాత్రం బయట వెళ్ళిపోతాను, నాకు నేనుగా ఉంటాను, నేనేదో నటించడానికి రాలేదు ఇక్కడ, సో నాకు నేనుగా ఆడుతున్నాను, ఇది నా స్ట్రాటజీ కూడా అనుకోవచ్చు మీరు, నాకు నచ్చినట్లు నేను ఆడుతున్నాను, ఇది నేను ఫేక్ అయితే చేయట్లేదు అన్నట్లు కొంచెం డిఫెండ్ చేసుకుంటుంది, కొంచెం వాయిస్ అయితే కనిపించింది అనమాట. సో తర్వాత నైని పావని సీతని కూడా నామినేట్ చేస్తుంది. సీత ఎందుకంటే చీఫ్ అయిన తర్వాత నీ గేమ్ సరిగా లేదు, నువ్వు అంతకుముందు బాగా ఆడుతున్నావు, నీ డెసిషన్ కూడా సరిగా తీసుకోలేకపోయినావు యాజ్ ఏ చీఫ్గా, సో ఏ కంటెంటర్ని పంపించాలన్న విషయంలో కూడా నీకు క్లారిటీ లేకుండా వచ్చా, సో కాబట్టి నిన్ను నామినేట్ చేస్తున్నాను అన్నట్లు చెప్తుంది. సీత కూడా డిఫెండ్ చేసుకుంటుంది అనమాట. సో ఒక చీఫ్గా ఉన్నప్పుడు ఎంత కష్టం ఉంటుందో ఆ ప్రెషర్ మీకు తెలుసా,
నేను చీఫ్ అయింది కాబట్టి నాకు అనిపిస్తుంది మీరు 1 వీక్ ఉండి వెళ్ళారు కాబట్టి మీకు అంతగా అనిపించి ఉండదు అని చెప్పి అంటే తర్వాత మీరు ఎక్కువ ఎమోషన్ అవుతారని నయని పావని అంటుంది అనమాట. ఎవరన్నా నువ్వే నామినేట్ చేస్తావు ఎవరినైనా నీ ఫ్రెండ్ని, మళ్ళీ నీ ఫ్రెండ్ బ్యాట్ వెళ్తుంటే ఏడుస్తుంటావు కదా నువ్వు, సో అది ఎమోషనల్ ఫీల్ అవుతావు కదా అంటే నువ్వు ఎన్ని రోజులు ఉన్నావని నయని పావని అని అడుగుతుంది. నేను 1 వీక్కి వెళ్ళిపోయాను అన్నట్లేదో చెప్తే, మరి 1 వీక్లోనే నీకు కొంచెం రిలేషన్స్ బిల్డ్ అయినప్పుడు నేను 4 వీక్స్ నుంచి ఉన్నాను కదా, బేసిక్గానే నేను ఎమోషనల్ పర్సన్, నేను ఆల్రెడీ నాకుసారికి వచ్చేటప్పుడు చెప్పాను, అంటే హౌస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు నా ఎమోషన్ అండ్ నా స్ట్రెంగ్త్ అన్నట్లు నేను చెప్పి వచ్చాను అనమాట. దట్ ఈజ్ మై స్ట్రెంగ్త్, మీరు వీక్నెస్ అనుకుంటున్నారు, నాది నా స్ట్రెంగ్త్, నేను ఆ స్ట్రెంగ్త్తోనే నేను ఆడుతున్నాను. అదేవిధంగా నేను చీఫ్ అయ్యాను, నేను చీఫ్ అయిన తర్వాత నన్ను నమ్ముకొని అందరూ వచ్చారు గేమ్లోకి, ఐ మీన్ క్లాన్లోకి. సో అవతల ఉన్న పృథ్వీ మీన్ నిఖిల్ క్లాన్లోకి ఎవరు వెళ్ళలేదు, నా క్లాన్లోకే వచ్చారు వాళ్ళందరూ, చాలా కంటెస్టెంట్స్, ఐ మీన్ హౌస్ మేట్స్. ఎందుకంటే నేనైతే ఆడిస్తాను, అంటే నేను అందరినీ ఈక్వల్గా చూస్తాను, ఆటలు ఆడిస్తాను అన్నట్లు వచ్చినప్పుడు నేను ఆ మాత్రం ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇవ్వాలి కదా, సో వాళ్ళని నేను ఆడించాలి కదా, ఆ ఉద్దేశంతో నేను పక్కనుండి కూడా వాళ్ళందరికీ ఆడిచ్చాను అన్నట్లు. తర్వాత కూడా మణికంఠ అని, తర్వాత నయని పవన్ అంటుంది, మణికంఠ అని ఒకసారి అంటే ఫిటెస్ట్ ఆఫ్ ద సర్వైవల్లో మణికంఠ సీత పేర్లు ముందుకు వచ్చి బిగ్ బాస్ మళ్ళీ బయట వచ్చిన తర్వాత సీత అనుకుంటుంది నేనే బయట వచ్చేస్తాను అనుకొని, మళ్ళీ బయట వచ్చిన తర్వాత బిగ్ బాస్ అడిగేప్పటికీ మణికంఠని తీసేస్తుంది కదా. సో ఇక్కడ కూడా నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు, ఒక చీఫ్గా కన్ఫ్యూజ్ అయ్యావు, తర్వాత నువ్వు మణికంఠ అనుకొని నీ పేరు అనుకొని మళ్ళీ మణికంఠని తీసేసావు కదా. సో ఇవన్నీ చూస్తే నీకు కన్ఫ్యూజన్ ఉంది, ఎమోషన్ ఉంది. సో ఒక చీఫ్ అయిన తర్వాత నువ్వు ఆట కూడా సరిగ్గా ఆడలేదు, దాని మీద నువ్వు బయట వాళ్ళే ఆడారు, నువ్వేం ఆడలేదు, నీ గేమ్ కనిపించలేదు అన్నట్లు నయని పవని బాగానే చెప్పింది అనమాట. సీత కూడా తను డిఫెండ్ చేసుకున్నది మ్యాక్సిమము. సో అదేవిధంగా నయని పవన్ ఇంకొక పాయింట్ రేస్ చేస్తుంది. సో నేనైతే హౌస్లోకి వచ్చినప్పుడు నువ్వు నన్ను అంత వెల్కమింగ్గా రిసీవ్ చేసుకోలేదు, అది కూడా నాకు నచ్చలేదంటే సీత చెప్తుంది. సో వెల్కమింగ్గా నేను రిసీవ్ చేసుకోలేదు అనుకోవటానికి ఏం లేదు, నేనైతే హాయ్ ఐఎమ్ సీత అన్నట్లు నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. బట్ నాకైతే అదే వీక్లో నాకు దగ్గరైనటువంటి ఆదిత్య గారును తర్వాత వచ్చి నైనిక ఇద్దరు బయట వెళ్ళేప్పటికి నేను కొంచెం ఎమోషనల్గా డౌన్లో ఉన్నాను. సో అందువల్ల నేను ఒకవేళ అప్పుడు రిసీవ్ చేసుకోలేదేమో, ఈ వీక్ అంతా ఇంకా ఉంది కదా నేను మింగిల్ అవుతాను, కలుస్తాను. సో అది మీరు పాయింట్గా అనుకోకండి. డే 1 నేను మిమ్మల్ని రిసీవ్ చేసుకోలేదని మాట్లాడటం మాత్రం కొంచెం రాంగ్. అది నా ఫ్రెండ్స్ ఇద్దరు ఒకేసారి బయట వెళ్ళేప్పటికి నేను కొంచెం ఎమోషన్గా డౌన్ అయ్యాను. అప్పుడే 9 వెళ్ళింది, మీరు లోపలికి వచ్చారు. సో అది నాకు కొంచెం నేను కొంచెం డౌన్లో ఉన్నాను, అందువల్ల నేను రిసీవ్ చేసుకోలేకపోయాను. సో ఎనీవే సారీ అండి అనేసి మళ్ళీ వెళ్ళి హగ్ చేసుకొని ఓకే చెప్తుంది. సో ఈ పాయింట్స్ తోటి సీతని, విష్ణుని, నయని పవని నామినేట్ చేస్తుంది అనమాట. తర్వాత బ్రేక్ ఇస్తారనమాట బిగ్ బాస్ మళ్ళా. సో బ్రేక్ టైంలో మళ్ళీ అగైన్ మన ఎవరైతే ఓల్డ్ హౌస్ మేట్స్ ఉన్నారో బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ 4 వీక్స్ హౌస్లో ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా మళ్ళీ డిస్కషన్ చేసుకుంటుంటారు. సో వీళ్ళు ఏ పాయింట్స్ బయట పెడుతున్నారు, ఎట్లా నామినేట్ చేస్తున్నారు అంటే వీళ్ళు పెట్టిన పాయింట్స్ని బయట జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, మనం చేస్తున్నది బయటకు ఎట్లా పోర్ట్రే అవుతుంది, బయట ఉన్నటువంటి ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అనేదంతా ఇది ఇక్కడ కనిపిస్తుంది మనకి నామినేషన్ పాయింట్స్లో. సో అప్పుడు కూడా వాళ్ళు అనుకుంటారు అనమాట, వాళ్ళు డిస్కషన్ చేసుకుంటూ. ఇది నామినేషన్లో మనం అనుకోవాల్సింది ఏమంటే ఇది ఎవరైతే ఎక్స్ కంటెస్టెంట్స్ ఉన్నారు కదా వాళ్ళ పాయింట్స్ కాదు, ఇది వీళ్ళు నామినేట్ చేస్తున్నారంటే దాని అర్థం మా ఆడియన్స్ బయట ఏముందో దాన్ని ఆ పాయింట్స్ తీసుకొచ్చి నామినేట్ చేస్తారు కాబట్టి మనలో మనం కరెక్షన్ చేసుకోవాలి, దీన్ని బట్టి అన్నట్లు కొంచెం రియలైజ్ అవుతారు, కొంచెం ఓకే అనుకుంటారు అనమాట. సో గౌతమ్ కృష్ణ మళ్ళీ మధ్యలో ఈ బ్రేక్ టైంలోనే మాట్లాడుతుంటారు అనమాట. సో గౌతమ్ కృష్ణ చెప్తాడు ఎవ్రీ వీక్ డిఫరెంట్ ఉంటుంది, మీకు ఈ వీక్ ఉన్నట్లు ఇంకొక వీక్ ఉండదు, ఈ వీక్ కొన్నోళ్ళు వచ్చే వారానికి ఉండరు. సో ప్రతి వారం మీరు కొత్తగా ఆడాలి, ప్రతి వారం మీరు ఛాలెంజింగ్గా తీసుకోవాలనేసి వాళ్ళు కొంచెం మోటివేటింగ్గా మాట్లాడతాడు అనమాట. సో మెహబూబు మణి కూడా మాట్లాడుకుంటుంటారు. సో మెహబూబ్ అంటాడు మణితోటి, నువ్వు ఏ పని మీద అయితే వచ్చావు ఆ పనినే నువ్వు ఫోకస్ చెయ్యి, ఎందుకంటే సమస్యలు లేని వాళ్ళే లేరు, బాధ లేని వాళ్ళు లేరు, మాకు అందరికీ కూడా ఉన్నాయి అయినా మేమేమన్నా కొంచెం లో అవుతున్నామా, మేమంతా కూడా ముందుకు వస్తున్నాం కదా. సో కాబట్టి నువ్వు వచ్చిన దాని గురించి ఆలోచించి దాని మీదనే ఉండు. సో నిన్ను నువ్వు లూజ్ చేసుకోవద్దు, డోంట్ లూజ్ యువర్ ఎమోషన్స్ అన్నట్లు తనకి చెప్తాడనమాట. తర్వాత ఆఫ్టర్ బ్రేక్ వచ్చిన తర్వాత మెహబూబ్ని పిలుస్తాడు బిగ్ బాస్. మెహబూబ్ ఏమో సీతని నామినేట్ చేస్తాడనమాట.
సో సీతని నామినేట్ చేస్తూ సేమ్ అదే చెప్తాడనమాట. నేను ఏదైతే హౌస్లోకి ఎంటర్ అవుతున్నానో అప్పుడు నువ్వు అంత వెల్కమింగ్గా నాకు అనిపించలేదు, నీ జోన్లో నువ్వు ఉన్నావు, జోన్ అవుట్లో ఉన్నావు, సో నువ్వు మనుషులతో కలిస్తే బాగుంటుంది అన్నట్లేదో ఆ పాయింట్స్ తీసి నామినేట్ చేస్తాడు. సో దానికి సీత చెప్తుంది, నేను ఆల్రెడీ వెల్కమింగ్గానే ఉన్నాను, నేను ఆల్రెడీ ఇంతకుముందే చెప్పినట్లు నా ఫ్రెండ్ తను నామినేట్ అంటే తన హౌస్ బయట ఎలిమినేట్ అయ్యేప్పటికి నాకు కొంచెం అది ఇంట్లో ఉన్నాను, సో తర్వాత కూడా నేను మీకు మాట్లాడాను కదా అన్నట్లు చెప్తుంది. మళ్ళీ యష్మి నామినేట్ చేస్తాడు. సో యష్మి నామినేట్ చేస్తూ ఆమెను కూడా నువ్వు పెద్దగా వెల్కమింగ్ అనిపించలేదు అన్నట్లే చెప్తాడు, నువ్వు రిసీవ్ చేసుకోవట్లేదు, మాట్లాడిస్తే కూడా నువ్వు మాట్లాడట్లేదు, అంతగా రెస్పాండ్ అవ్వట్లేదు అన్నట్లు చెప్తాడు. తర్వాత మన టేస్టీ తేజ బిర్యానీ తెచ్చి ఉంటాడు కదా, ఆ బిర్యానీని దాని మీద ఏదో కొంచెం జరిగిందనమాట దానికి అంటే ఫస్ట్ డే. సో దాన్ని బేస్ చేసుకొని నామినేట్ చేస్తాడు. అప్పుడు యష్మి కూడా తను డిఫెండ్ చేసుకుంటే, ఎందుకు నేను బిర్యానీ నాకు చాలా ఇష్టం బిర్యానీ, నేను రోజు మొత్తం బిర్యానీ తింటాను, సో ఆ బిర్యానీ నేను మళ్ళీ కూడా తర్వాత నేను అడిగాను నిన్ను వెయిట్ చేసి తెచ్చిచ్చేదా ఓవెన్లో పెట్టంటే కూడా మీరు రెస్పాండ్ అవ్వలేదు, సో మీరు గ్రూప్లో ఉన్నప్పుడు నేను మాట్లాడదలుచుకోలేదు, సో నేను గ్రూప్లో ఉన్నప్పుడు మీరు ఎట్లయితే నాతో మా కాన్వర్జేషన్ ఎందుకులో మధ్యలో జాయిన్ అవ్వటం అన్నట్లు మీరు ఎట్లా ఉన్నారో నేను కూడా అలాగే అనుకున్నాను, మీరు గ్రూప్లో ఉన్నప్పుడు నేను మధ్యలో జాయిన్ అయితే మీరు ఎలా ఫీల్ అవుతారు అన్నట్లు నేను ఉన్నాను. సో ఇంకా ఉంది కదా ఈ వీక్స్ అన్నీ కూడా మనము కాన్వర్జేషన్ చేయడానికి, మనం రిలేషన్ బిల్డ్ చేయడానికి, కాంటాక్ట్ బిల్డ్ చేసుకోవడానికి కూడా టైం ఉంది, సో ఎనీవే జరిగిన దానికి సారీ అన్నట్లు చెప్తుంది. తర్వాత టేస్టీ తేజ వచ్చి సీతని నామినేట్ చేస్తాడు, మణికంఠని ఇద్దరిని నామినేట్ చేస్తాడు. సో సీతని నామినేట్ చేస్తూ సేమ్ అదే ఫస్ట్ వీక్లో నువ్వు ఎలా ఉన్నావు అది లేదనమాట ఇప్పుడు నీకు, తర్వాత క్లారిటీ ఆఫ్ థాట్స్ లేవు, సో ఇవి చెప్పేసి నామినేట్ చేస్తాడు. సీత మళ్ళీ ఇంతకుముందు చెప్పుకున్నట్లే సో సేమ్ ఇదే పాయింట్ మీద కాబట్టి మళ్ళీ సేమ్ అలాగే తను డిఫెండ్ చేసుకుంటుంది. మణికంఠకి చెప్తాడు, సో సమస్య లేని మనిషి లేడు, సమస్యలు ఉందని చెప్పనేసి నువ్వు డౌన్ అయిపోకూడదు, లెక్కన సమస్య అంటే నన్ను అడిగితే నాకు 1,00,000 సమస్యలు ఉన్నాయి, నేను అట్లా ఏమైనా డౌన్ అయిపోతున్నానా, నా సమస్యలు చెప్పుకుంటున్నానా, సో నామినేషన్ వచ్చినప్పుడు నా సమస్య చెప్పటం మళ్ళీ ఏదైనా అడిగినప్పుడు ఏడవటం ఇవేమి పద్ధతి కాదు, ఇట్లా ఉండకూడదు. హౌస్లో ఉన్నప్పుడు నువ్వు గేమ్ ఆడటానికి వచ్చినావు, ఒక గేమర్గానే ఆలోచించు, మేబీ ఇది నీ గేమ్ అయ్యి ఉండొచ్చేమో, సో నీ గేమ్ అయితే మాత్రం ఓకే, అదర్వైజ్ నువ్వు ఎమోషన్స్ లూజ్ అయితే మాత్రం నువ్వు మార్చుకోవాల్సి ఉంటుంది నిన్ను నువ్వు, సో అన్నట్లు చెప్తాడనమాట. ఫుడ్ టాస్క్లో కూడా మళ్ళీ అగైన్ మణికంఠకి మన టేస్టీ తేజ చెప్పిందంటే ఫుడ్ టాస్క్లో కూడా యష్మికి తెచ్చిచ్చుంటే బాగుండేదేమో, నువ్వు కాకపోతే ఓకే యాజ్ ఏ హ్యూమన్గా నువ్వు తెచ్చిపోతే నేను ఆలోచిస్తాను, కానీ గేమ్లో ఉన్నప్పుడు నువ్వు యష్మికి తెచ్చిచ్చుంటే బాగుండేది కదా అన్నట్లు చెప్తాడు. మళ్ళీ రోహిణి వస్తుంది నెక్స్ట్ నామినేట్ చేయడానికి. సో రోహిణి ఏమో విష్ణుని యష్మిని నామినేట్ చేస్తుంది. సో యష్మిని నామినేట్ చేస్తూ అంటుంది, నబీలు పృథ్వీకి తను ఒక సంచాలక్ నబీలు పృథ్వీ చీఫ్ కంటెండర్కి పోటీకి వచ్చినప్పుడు ప్రేరణ సంచాలకుగా ఉన్నప్పుడు నబీల్కి పృథ్వీకి ఆడుతున్న టైంలో యష్మి వెళ్ళి ప్రేరణ అని అంటుంది అనమాట, నువ్వు పృథ్వీకి ఏదైనా హెల్ప్ చేసి ఉండొచ్చు అన్నట్లు ఏదో మాట్లాడేసి కొద్దిగా అక్కడ డిస్కషన్ నడుస్తుంది. సో దాని మీద రోహిణి అంటుంది అనమాట, సో ఒక సంచాలకుని నువ్వు ఫెయిల్ చేయాలని చూసావు, సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్, నువ్వు చెప్పించుంటే బాగుండు అన్నట్లు చెప్పి యష్మి సంచాలక బురుగులు టాస్క్ అప్పుడు ఏం చేసింది, సో ఇవన్నీ బయట తీస్తుంది అనమాట. రోహిణి నువ్వు అప్పుడు అలా చేసావు కదా, ఇప్పుడు ఇలా చేసావు, నువ్వు అప్పుడు అక్కడ ఫెయిల్ అయ్యావు, నీకు నాగార్జున గారు కూడా దాని మీద నీకు క్లాస్ ఇచ్చారు కదా, అలాంటప్పుడు నువ్వు ప్రేరణని ఎలా చెప్తావు, సంచాలకుగా ఉంటూ నువ్వు కొంచెం హెల్ప్ చేయనట్లు, సంచాలక్ అనేది బయాస్డ్గా ఉండకూడదు, బట్ నువ్వు సంచాలకుని బయాస్డ్ చేయాలని చూస్తున్నావు, అది విచ్ ఈజ్ వెరీ రాంగ్, బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ రూల్స్కి అగైనెస్ట్ అది, నువ్వు దాన్ని నువ్వు వైలేట్ చేస్తున్నట్లు మాట్లాడుతున్నావు, సో అది రాంగ్, సో దాని ప్రకారం చేయకూడదు, అది నాకు నచ్చలేదు, యాజ్ ఏ ఆడియన్గా నాకు నచ్చలేదు అనేసి రోహిణి యష్మిని చెప్తుంది. యష్మి చాలాసేపు ఆర్గ్యూ చేసుకుంటుంది కానీ సో తర్వాత విష్ణుని నామినేట్ చేస్తూ విష్ణుకి చెప్తుంది అనమాట, నువ్వు నాకు మంచి ఫ్రెండ్, బయట నేను ఎవరికి పెట్టలేదు స్టోరీస్, నేను నీకు పెట్టాను స్టోరీ ఒకటి, విష్ణుని గెలిపించాలి, విష్ణు చాలా బాగా ఆడుతుందని నేను నీ మీద స్టోరీలు కూడా పెట్టిన దాన్ని, నీ గేమ్ చూస్తుంటే ఇప్పుడు నాకు చాలా బాధేస్తుంది, నువ్వు చాలా మారాల్సింది, నేను రాగానే నేను నిన్న నైట్ కూడా నీకు ఈ విషయం చెప్పాలని ట్రై చేశాను, నువ్వు రిసీవ్ చేసుకునే పరిస్థితిలో లేవు, సో కాకపోతే ఇప్పుడైతే ఇంకా నామినేషన్ పాయింట్లను నువ్వు తీసుకుంటావు ఉద్దేశంతో నీకు ఇక్కడ చెప్తున్నాను నేను, సో నువ్వు నీ గేమ్ని మార్చుకోవాలి, నువ్వు అంత డిస్ట్రక్టివ్గా ఉండకూడదు, ఎవరి మీద ఫోకస్డ్గా ఉంటూ నీ గేమ్ నువ్వు మర్చిపోవద్దు అన్నట్లు చెప్తుంది. సో ఈ విధంగా అందరినీ వాళ్ళు నామినేట్ చేసుకున్న తర్వాత వాళ్ళు కూడా అప్పుడు విష్ణు కూడా చెప్తుంది అనమాట,
సో నేను డ్రా గేమ్లో నా గేమ్ నేనైతే ఏం మార్చుకోలేదు. నా గేమ్ నేను ఆడుతున్నాను. ఇట్ మేబీ మా గేమ్ ప్లాన్ ఏమో అని మీరు ఎందుకు అనుకోవట్లేదు అనట్లేదు. తను ఆర్గ్యూ చేసుకుంటుంది. సో ఈ విధంగా అందరూ వీళ్ళు ఎవరైతే ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ కూడా ఈ హౌస్మేట్స్ నామినేట్ చేశారు. సో ఇదండి గేమ్ ఇవాళ మండే రోజు జరిగినటువంటి నామినేషన్స్ ఇష్యూ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు కనుక నా అనాలిసిస్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.